ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా వయసు 82 సంవత్సరాలు. మేము స్టోన్ మైన్స్ ఫ్యామిలీ మాది. ఈ బంజారా హిల్స్ ఇదంతా షేక్పేట్. 32 సంవత్సరాల క్రితము సిఎట్ కాలనీ నుంచి, దాని ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్, సిఎట్, దానికి ఆవుల సాంబశివరావు గారు ఇచ్చినారు ఎంప్లాయీస్ గురించి. సర్వే నెంబర్ 12A and 13. అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు. చైర్మన్ గారు లేఅవుట్ చేసి రోడ్లు గిట్టాన్ని మొదలుపెట్టుకొని వర్క్ ఆర్డర్ ఇచ్చినారు. మొత్తం ఈ రోడ్లన్నీ, ఈ ఫేస్ లేదు ఇక్కడ, రోడ్లన్నీ తయారైనాయి. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది. 22 ఎకరాల అబౌట్ 18 గుంటలు మొత్తం. సరే, దాని తర్వాత ఈ ఎఫ్టీఎల్ అనే ప్రసక్తి లేదు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈరోజు వరకు చెంబడు నీళ్లు కూడా ఇక్కడ నిలబడ్డ స్టాగ్నెంట్ అయ్యి చెరువు నుంచి మా దగ్గరకు వచ్చింది లేదు, ఎఫ్టీఎల్లో రాలేదు. కాబట్టి గవర్నమెంట్ మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది. గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టుకోనికే, ట్యాక్స్ తీసుకోనికే అన్ని చేసింది. 2014లో జరిగిన నాటకం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కొండ హై లెవెల్ నుంచి కూడా దీన్ని ఎఫ్టీఎల్లో పెట్టినారు. మీరు మమ్మల్ని అడగనికే మేము ఇంజనీర్లం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ USA, వర్జీనియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేసినాను నేను. నాకు ఎఫ్టీఎల్ తెలియదా? సివిల్ ఇంజనీర్కి చెరువు దగ్గర ఎక్కడ ఉంది ఎఫ్టీఎల్ లెవెల్? చెరువుకు నీళ్ళు ఎట్టకెళ్ళి వస్తున్నాయి. ఇన్ని రోజులు చెరువుకు ఎక్కడి నుంచి వచ్చి నీళ్ళు ఫ్లష్ వాటర్ ఎవరు కలిపినారు? మేము కలపలేదు, మా ఇల్లు లేవు కదా ఇక్కడ. మరి దాని కులసితం కావడానికి కారణం ఎవరు సార్? ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళలేదు కదా. దాన్ని కలపకుండా, ట్రైన్ పక్కకు పెట్టకుండా మమ్మల్ని దీంట్లో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ కింద బిహేవ్ చేస్తూ ఉంటే ఎట్లా సార్? ఇది యూనియన్. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ యొక్క ఏరియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారైంది, అప్పుడు ఎట్లా ఉంది, దాంతో ఈజీ గుర్తుపట్టవచ్చు. 6 ప్లాట్లలో 72 ప్లాట్లను ఎఫ్టీఎల్లో పెట్టినాం. అది మాకు సంబంధం లేని చెరువు సార్. రెండోది, ఎఫ్టీఎల్ ఉందే అనుకుందాం మనము. ఉంటే మాకు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఇయర్ లోపల ఇంత వర్షం వచ్చింది, ఇన్ని నీళ్ళు ఇక్కడ నిలబడ్డా, ఇన్ని కష్టాలు వచ్చినాయని మాకు చెప్పండి. చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి. నేను ఇక్కడే పుట్టి పెరిగినాను కదా. పోనీ ఎవరినైనా చూపెట్టమని ఫలాని ఏరియా లోపల ఇక్కడ నీళ్ళు నిలబడ్డాయి. రెండోసారి ఇంకోటి కూడా చెప్తున్నా, దీనికి ఇంత వాళ్ళ కారణము కొందరు దీని వెనక ఉండి వాళ్ళు కూడా ఈ కాలనీలోనే ఉన్నారు. నానా రకాలుగా తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. సార్, ల్యాండ్ వాల్యూ పెరిగింది. పాష్ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్, కొండలు గుట్టలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? హైకోర్టు పోతే స్టేటస్ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ కూడా వస్తే మనం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తా, అది ఇది అంటే ఆఖరి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో వేసారు. ఎవరు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఎవరు ఇప్పుడు తీసుకుపోయారు? ఇప్పుడు ఉన్నారు అందులో పాపం. సార్, ఒకటి మనకు అన్యాయం జరుగుతా అడిగే అధికారం లేదా మనకి? ఎంతమంది అరెస్ట్ చేశారు? భార్యాభర్తలు. నేను ఇప్పుడు వచ్చాను ఇంతకు. అండి, నాకు ఇక్కడ ప్లాట్ ఉందండి. నేను ఈ లేఅవుట్ 1990లో రిజిస్టర్ అయినాయి సార్. ఫస్ట్ డాక్యుమెంట్స్ 1983లో జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు గవర్నమెంట్కి లెటర్ పెట్టి మా సొసైటీకి అమ్మారు ఈ ల్యాండ్. మీకు ఏమన్నా అవసరం ఉందా ఈ ల్యాండ్ అని అడిగితే గవర్నమెంట్ ఏమనిందంటే మాకు ఈ ల్యాండ్ అవసరం లేదన్నప్పుడు ఆయన లీగాలిటీ ప్రకారం మాకు అమ్మినారు ఈ ల్యాండ్. ఆ దగ్గర నుంచి సైట్ కోఆపరేటివ్ సొసైటీ అన్న వెంచర్ వాళ్ళు తీసుకొని
అంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫీస్ ఉంటుందండి. యూసుఫ్ కూడా రహమత్ నగర్ కాలనీలో నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ ఎంప్లాయీస్ వేసుకున్న దాంట్లో నేను సెకండ్లో కొన్నానండి ఫ్లాటు. హౌసింగ్ సొసైటీలో మాకు యుఎల్సీలు ఎల్ఆర్ఎస్లు అన్నీ ఉన్నాయి సార్. ఇది లేఅవుట్ 1990లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినది. మనం నిలబడినది 80 ఫీట్ల రోడ్డు సార్. ఇది ఇప్పుడు ఇట్లా పోయేది 60 ఫీట్ల రోడ్డు అండి. అప్పట్లో ఉడాలి నామ్స్ ప్రకారం 80, 60, 40, 30 ఫీట్ల రోడ్లు తీసి 22 ఎకరాల 36 గుంటల్లో సంథింగ్ ఎంతో ల్యాండ్ ఉంటుంది. దాంట్లో 236 ఫ్లాట్లు చేశారు. మాకు 2021లో సున్నం చెరువు 15 ఎకరాల 24 గుంటలని ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చిందండి తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. జీవో నెంబర్ 163 ఆఫ్ 2021 పేజ్ నెంబర్ 10 34 సీరియల్ నెంబర్లో సున్నం చెరువు బాలానగర్ మండల్ అల్లాపూర్ విలేజ్ 15 ఎకరాల 28 గుంటలు అని ఇచ్చినారు. అది ఈరోజు 31 ఎకరాలు 32 ఎకరాలు 33 ఎకరాలు ఎలా వచ్చిందో అది గవర్నమెంట్ ఎలా చెప్తుందో చెప్పాలి. అది ఒక్కటే మాకు న్యాయం చేయండి దయచేసి. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమే. మేము 20 ఏళ్ళ కిందట కొన్న డబ్బులు ఆ రోజు ఎక్కడ పెట్టుకున్నా కూడా మీ అందరికీ తెలుసు. మేమేం కబ్జాలు చేసేటివి కాదు. మాకు న్యాయం చేయండి. మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము. మీకు కాపీలు ఇస్తాం సార్, అందరికీ వాట్సాప్లో సెండ్ చేస్తాము. దయచేసి సున్నం చెరువు సీరియల్ నెంబర్ 33 అల్లాపూర్ విలేజ్ 15 ఎకరాల బాలానగర్ మండల్ అక్కడ ఉంటుంది. ఇది శేర్లింగంపల్లి మండల్కి వస్తుంది. 12 and 13 మేము నిలవన్న సైటు. అల్లాపూర్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు.